ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పాల్గొన్నప్పటికీ కూడా అందులో తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన గాదె ఇన్నారెడ్డి గారు మాత్రం ప్రత్యేక వ్యక్తి అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడైతే మనం ఆయన్ని కలవడానికి వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ఉద్యమం ఏ విధంగా జరిగింది, అప్పట్లో ఉద్యమం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తుల్లో మీరు ఒకరు, ముఖ్య పాత్ర అని కూడా చెప్పచ్చు. అసలు తెలంగాణ ఉద్యమం కావాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఒకటి కావాలి మనకి అని చెప్పి ఎందుకు అనిపించింది? ఉద్యమంలోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది, ఆకాంక్ష అనేది ఇప్పటిది కాదు. ఇది దాదాపుగా నిజాం కాలం నాటి నుంచి మొదలుకుంటే ఓ స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, వ్యక్తిత్వాన్ని నిలుపుదల చేసుకోవడం కోసం ఏదైతే ఐడెంటిటీ ఉద్యమాలు అంటాం కదా మనము, ఈ ఐడెంటిటీ ఉద్యమాల్లో భాగంగా వచ్చినటువంటి ఆనాడు నిజాం వ్యతిరేక పోరాటం కావచ్చు, బ్రిటిష్ పాలకులని భారతదేశంగా మొత్తంగా కూడా సుమారు 546 సంస్థానాలు ఏర్పాటు చేసుకున్న బ్రిటిష్ పాలకుల యొక్క పరిపాలన మనం ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళు భారతదేశాన్ని వాళ్ళు ఎట్లా చెప్పు చేతుల్లో పెట్టుకొని పాలన చేశారో మనందరికీ తెలుసు. 13 సార్లు ఈ గడ్డ పైన దండయాత్ర చేసిన బ్రిటిష్ వాళ్ళు కాలు మోపకుండా ఈ ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న పాలకులు కావచ్చు, ప్రజల అండదండలతోటి ఇక్కడ పరాయి పాలనని వ్యతిరేకిస్తూ, స్థానికంగా ఉన్నటువంటి ఈ నిజాం పాలనని కూడా వ్యతిరేకిస్తూ, నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, దౌర్జన్యాన్ని ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తూ పోరాడినటువంటి అటు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా, ఇక్కడ నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ ఈ గడ్డ. ఆ కొనసాగింపులో వచ్చినటువంటి 1953 నుంచి మొదలుకుంటే 53 కానీ, 56 కానీ, 69 కానీ, తిరిగి 1997 నుంచి చివరి దశ ఉద్యమంగా ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది అది 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ప్రారంభమైంది. కానీ ఒక పార్టీ కోసమో, ఒక వ్యక్తి కోసమో, ఒక జెండా కోసమో ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు ఇది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయితే అయింది సార్. మరి ఎలా అనిపిస్తుంది? మీరు కోరుకున్న తెలంగాణ వచ్చేసింది అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు భారతదేశం ఉంది, బ్రిటిష్ పాలకులు పోయిండ్రు. బ్రిటిష్ పాలకులు పోవడానికి సుమారు 150 సంవత్సరాలు భారతదేశ పౌరులు, ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు, అనేక పార్టీల వాళ్ళు, సంస్థల వాళ్ళు ఒక్కరని కాదు ఎక్కడికక్కడికి పోరాటాలు చేయబట్టి, త్యాగాలు చేయబట్టే బ్రిటిష్ పాలకులు సూర్యుడస్తమించని సామ్రాజ్యాన్ని పాలించినటువంటి బ్రిటిష్ పాలకులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండ్రు. మరి 1947లో పరాయి పాలకులు పోయి మన పాలకులే వచ్చిన భారతదేశంలో మరి మార్పు ఏమొచ్చింది అని అంటే పెద్ద మార్పు రాకపోవచ్చు. ఆదివాసులకు భూమి దక్కిందా, దళితులకు భూమి దక్కిందా, మూడుపొల తిండి దొరుకుతుందా, అసమానతలు పోయినాయా, వివక్ష పోయిందా, ఆధిపత్యం పోయిందా, నిరుద్యోగ సమస్య పోయిందా, శ్రమదోపిడి పోయిందా అంటే ఇవన్నీ జరగకపోవచ్చు. కానీ పరాయి పాలకులు పోయిన తర్వాత కొంత పాలనలో మార్పు వచ్చింది, కొన్ని రకాలైనటువంటి స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామ్యబద్ధమైన సెక్యులరిజంతో కూడినటువంటి, ఫెడరలిజంతో కూడినటువంటి ఒక డెమోక్రటిక్ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. అనేది 1947 తర్వాత, 48 తర్వాత ఒక రిపబ్లిక్ అనేది ఏర్పడిన తర్వాత మనం చెప్పుకున్నాం. అట్లనే భారతదేశంలో సంస్థానాలు పోయి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఫెడరల్ వ్యవస్థలో భాగంగా అనేక రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి వచ్చిన తర్వాత మరి ఏం మార్పు వచ్చిందంటే, సంస్థానాలు ఉన్నప్పుడు రాజుల పాలన ఉన్నప్పుడు కంటే కొంత మార్పు వస్తుంది. ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది, అనేక రకాలైనటువంటి 4 పిల్లర్స్తో కూడినటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇక్కడ గుమస్తా మొదలుకొని, అటెండర్ మొదలుకొని, మనకి చీఫ్ సెక్రటరీ వరకు, లేకపోతే కింది స్థాయి
పోలీసు మొదలుకొని పై స్థాయి డీజీపీ వరకు కానీ, లేకపోతే కింది స్థాయి వార్డ్ నెంబర్ వరకు మొదలుకొని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా మరి ఒక జవాబుదారీతనం అనేది ఈ రాజ్యాంగం ద్వారా వచ్చింది. ఉమ్, మరి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందా? ప్రజాస్వామ్యం ఉందా? అందరికీ ఆహ్, శ్రమ దోపిడీ లేకుండా అన్ని రకాల ఫలితాలు దక్కుతున్నాయంటే దక్కకపోవచ్చు. ఉమ్, కానీ కొన్ని ఫలితాలు అయితే దక్కినాయి. అట్లనే భారతదేశంలో కూడా సంస్థానాలు పోయి రాష్ట్రాలు వచ్చిన తర్వాత, అదేవిధంగా ఆహ్, ముల్కీ నిబంధనల ద్వారా మన తెలంగాణలో కొన్ని హక్కులు వస్తే, ఇంకా దాని తర్వాత 6 పాయింట్ ఫార్ములా ద్వారా కొన్ని వస్తే, దాని తర్వాత ఇంకా రాష్ట్ర సాధన ద్వారా కొన్ని వస్తే, అట్లనే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ముందు రాష్ట్రాలు చాలా తక్కువగా ఉండే. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఏర్పడిన తర్వాత ఫెడరల్ కమిషన్ ద్వారా 1956 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, నూతన రాష్ట్రాలు అయిన తర్వాత కొన్ని ఫలితాలు వచ్చుండే అక్కడ. ఈరోజు ప్రజలు సాధించారు. సరే, పరిపాలనలో మార్పు రాకపోవడం వల్ల, పాలకుల మార్పు రాకపోవడం వల్ల, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కొన్ని అనర్థాలకు గురైంది. కొన్ని అనుకున్న దాంట్లో కనీసం సగం కూడా 50% కూడా సాధించలేమనే బాధ, ఆవేదన మాలో ఉంది. కానీ ఒక తృప్తి ఏంటంటే, రాదనుకున్న తెలంగాణని కొన్ని దశాబ్దాల కాలంలో, శతాబ్దాల కాలంలో ఈ గడ్డ ఒక రాష్ట్రంగా ఆవిష్కరింపబడుతుందనే అభిప్రాయం లేనటువంటి, అటువంటి మేము మాట్లాడితే ఇవన్నీ పగటి కలలు అని మాట్లాడిన వాళ్ళని కూడా ఈరోజు మేము నిజం చేసి నిరూపించగలిగినామని ఒక తృప్తి అయితే మాకుంది. మీరు అన్నట్టు మీరే కాదు, చాలామంది అంటున్నారు మీరు ఏం సాధించారు. ఏం సాధించారు అన్నది కాదు సార్, అంటే ఎలా అనిపిస్తుంది అన్న విధంగా ఒకటి. ఇంకొకటి అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పోరాటం చేశారు తెలంగాణ కోసం. ఈరోజు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది అంటే అది మీ వల్లనే. అంటే మీరు అనుకున్నట్టుగా ఉందా అనేదే తప్ప ఏం సాధించారు అన్నది మాత్రం కాదు క్వశ్చన్. అదే వాస్తవంగా మీరు అంటున్నట్టు, అందరూ అంటున్నట్టు ఆ విమర్శను మేము సద్విమర్శగానే స్వీకరిస్తున్నాం. ఇదేదో మా మీద లేని బండలేస్తున్నారు, ఆ బండాలేస్తున్నారని మేము ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పును ఒప్పుకున్నాడు గొప్పోడు. అనుకున్నంత సాధించలేదు అని చెప్పుకోవడం తప్పేముంది? అంటే మీరు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఉండాలి అనుకున్నారో అదే విధంగా ఉందా అనేది ప్రశ్న. లేదమ్మా, లేదు, రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా సుదూరంగానే ఉంది. అదొక సుదూర ఏ స్వప్నమే. విధంగా అంటారండి? ఎందుకంటే ఇది ఇప్పుడు ఏమైనా ఆంధ్ర పాలకులు పోయి తెలంగాణ పాలకులు వచ్చిండ్రు అవును, అనే అంతవరకే కానీ, స్వయం పాలన అనేవారికి కానీ, స్వయం పాలన ఒక్కటి సరిపోదు, స్వయం ప్రజాపాలన కావాలి. మేము పదే పదే చెప్తున్నాం, పాలకుల మార్పిడి కోసం కాదు, పరిపాలన మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాము. పరిపాలన మార్పు రావాలి. పరిపాలన మార్పు అంటే ఏంది? విద్యారంగంలో మార్పు రావాలి, వైద్య రంగంలో మార్పు రావాలి, ఉపాధి రంగంలో మార్పు రావాలి, సంపద పరిరక్షణలో మార్పు రావాలి, ఐడెంటిటీ, వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అంటాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి, స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడినటువంటి మేము పని చేయము, మాకు పరమాన్న భోజనాలు తెచ్చిపెట్టమంటలేము, బీర్లు బిర్యానీ తెచ్చిపెట్టమంటలేము, ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము. ప్రజలు ఎవ్వరు ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, లేకపోతే ఎంపీలు కావాలి, కష్టం చేయకుండా మాకు ఫలితం దక్కమంటలేము. ప్రజలు అడుగుతున్నదల్లా కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడినటువంటి, సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి. మనందరం దేనికోసం బతుకుతామమ్మా? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బతుకుతాం. మనల్ని కించపరిస్తే, మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అవమానపరుస్తూ ఊరుకుంటామా? ఊరుకోం కదా. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? నీకు తెలుగు రాదు, భాష రాదు, నీకు ఇంగ్లీష్ రాదు, మీరు ఏదో చెప్తారు చూడు, నీ పేరు యాదగిరి, నీ ఊరు భువనగిరి, నీ వృత్తి గుండాగిరి. ఇంత అవమానిస్తే ఎంత బాధ అనిపిస్తుంది? నా పేరును అవమానిస్తీవి, నా ఊరును అవమానిస్తీవి, నా వృత్తిని హేళన చేస్తీవి, ఇంకా మేము బతికేందుకు? అంటే మీరు అన్నట్టుగా ఇది ప్రజలు చేసినది, అంటే ఒక పార్టీ కాదు, ఒక వ్యక్తి కాదు,
ప్రజలందరూ కూడా కలిసి చేసిన పోరాటం అని చెప్పాలి. ఈ పోరాటంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎంతో ఘోరాలు కూడా జరిగాయి సార్ మీరు అన్నట్టుగా. అయితే బాగా గుర్తున్నది ఏదైనా మూమెంట్ గుర్తుందండి మీకు? బాగా అంటే అసలు ఊహించలేనిది జరిగింది అనేది ఏమైనా గుర్తుందండి? అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలోనేమో చాలామంది పోలీస్ కాల్పుల్లో చనిపోయిండ్రు, వేధింపులకు చనిపోయిండ్రు, లేకపోతే వాళ్ళ యొక్క అనేక రకాల ఒత్తిళ్ళ వల్ల చనిపోయిండ్రు. ఇది కొంతమంది జరిగింది. తెలంగాణ రాలేదని చెప్పి వాళ్ళకి ఇదైంది వాళ్ళు 69 ఉద్యమంలో. అయితే 2000 దాదాపుగా 4 తర్వాత అంటే సోనియా గాంధీ గారు ఏదైతే కరీంనగర్ కేంద్రంగా ప్రకటన చేసిన తర్వాత, లేకపోతే చిదంబరం గారు ప్రకటన చేసిన 2009 తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాళ్ళు బగబగ మండే మంటల్లో ఆహుతైతుంటే చూడలేకపోయినాం. మా కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం వచ్చింది. పురుగు మందుని పెరుగన్నంగా స్వీకరించి చనిపోతుంటే మేము బతికెందుకని మాకు అనిపించింది ఆ రోజు. పిట్టల్లా రాలిపోతుంటే తెలంగాణ కోసం ఇంతమంది ఇన్ని త్యాగాలు చేయాలన్నా, ఈ త్యాగాలకి కారకులం మేమేనా అనేది మాకు చాలా బాధ కలిగింది. ఎక్కడి నుంచమ్మా అమ్మ, పెద్ద పెద్ద బిల్డింగుల మించి దూకి చనిపోతుంటే అమ్మా అనే పిలుపుని నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీర మరణం చెందుతుంటే చూడలేకపోయినాం. దాదాపు 125 కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్న ట్రైన్లకు ఎదురుగా పోయి జై తెలంగాణ అంటూ వీర మరణం చెందడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళ కుటుంబం కోసం కాదు, వాళ్ళ ఉద్యోగం కోసం కాదు, వాళ్ళ ఆస్తిపాస్తుల కోసం కాదు, ఈ తెలంగాణ తల్లి సంకలనం దించడానికి వాళ్ళు చనిపోతామని తెలుసు వాళ్ళకి. అంత వేగంగా వస్తున్న ట్రైన్కి వ్యతిరేకం పోయిన వాళ్ళు కానీ 5 అంతస్తులు 6 అంతస్తులు 7 అంతస్తులు కొంతమంది తమ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయింది కదా. ఎంత కొంతమంది మీలాంటి అమ్మాయిలమ్మ, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, పీజీలు డబల్ పీజీలు డాక్టరేట్లు చదివిన వాళ్ళు, వాళ్ళకి ఏం తక్కువ అని? చదువు రాదా? గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, ఈవెన్ ఉద్యోగాలు చేసేటోళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ఇటువంటి త్యాగాలకు సిద్ధమైందంటే మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబాలను పోయి చూసినప్పుడు మాకు ఇప్పటికీ వాళ్ళని చూసిన రోజు మేము అన్నం తినలేము. తెలంగాణలో మీకు ఇంతకుముందు మీరు అన్నట్టు ఎవ్వరికి ఏం చేయకున్నా కానీ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలని కనీసం వాళ్ళు ఆదుకుంటే ఎంతో సంతోషించే వాళ్ళం మేము. అంటే అంతమంది ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి వాళ్ళు ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా అది తెలంగాణ రాష్ట్రం ఒక గుర్తింపు లేదు అన్నా, లేకపోతే వాళ్ళు అనుకున్న దాని విధంగా రాలేదు అన్న? వాళ్ళు అనుకున్నది ఎక్కడొచ్చిందమ్మా? అనుకున్నది రాలేదు. త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబాలకి ఇప్పటివరకు కనీసం ఇస్తా అన్నది జీవోలు తీసింది కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఏం సాధించినట్టు మనం? త్యాగాలు చేసింది కదమ్మా. ఇవాళ వాళ్ళ రక్తపు కూడు తింటున్నట్టు మనం. వాళ్ళ త్యాగాల మీద మనం భోగాలు అనుభవిస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి చైర్ ఎవరిది? మంత్రుల కుర్చీలు ఎవరి? ఎమ్మెల్యేల కుర్చీలు ఎవరి? ఆ త్యాగాలు లేకపోతే, ఆ రాష్ట్రం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, లేకపోతే పోలీసులు కానీ, లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రమోషన్లు వచ్చినాయి కదా. ఎవరి వల్ల వచ్చినాయి? ఇంతమంది ప్రాణాలు అర్పించడం వల్ల వచ్చాయి. అంతే కదా. మరి దానికి సార్థకత ఉండాలన్నా వద్దా? కృతజ్ఞతా భావం లేకపోతే ఎట్లమ్మా? మీరు ఒక్కసారి నాకు మంచినీళ్ళు ఇచ్చిన, కనీసం చిన్న సహాయం చేసిన, మాట సహాయమే కావచ్చు, డబ్బు సహాయం కాదు, నేను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాట సహాయం కాదు, డబ్బు సహాయం కాదు, ప్రాణం ఇచ్చింది కదమ్మా. అవును. ప్రాణానికంటే మించింది మన ఈ జీవితానికి ఇంకేముంది? మరి అంత త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మనం కనీసం
వాళ్ళ గుర్తింపు ఇవ్వలేకపోతే ఇప్పటి వరకు వాళ్ళ గుర్తింపుగా వాళ్ళ చరిత్రని మనం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చరిత్రని ఇప్పటి వరకు ఎక్కడన్నా సంక్షిప్తం చేసినామా, రాసినామా, పుస్తకాలు తీసినామా, వాళ్ళ పేరుతోటి ఏమన్నా ఏర్పాటు చేసినామా? మనవి మాత్రం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉండాలి, హోర్డింగులు ఉండాలి, మన విగ్రహాలు ఉండాలి. వాళ్ళని మాత్రం నామరూపాలు లేకుండా, చరిత్ర లేకుండా చేయాలి. అంటే మీరన్న దానికి ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు చాలా మటుకు కొంతమంది అంటూ ఉన్నారనమాట. తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం రావడానికి గల కారణం కేసీఆర్ గారే అంటూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? అమ్మా, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అది ఇన్నయ్య అయినా, కేసీఆర్ అయినా, జయశంకర్ అయినా, లేకపోతే కోదండరామ్ అయినా, లేకపోతే ఇంకా ఎవ్వరన్నా కానీ మేమందరం కూడా నిమిత్త మాత్రులమే. మేమందరం కూడా మీ వ్యక్తులమే, శక్తులం కాదు. ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికైనా ప్రజలే కర్త, కర్మ, క్రియ. అంతేగాని నేను చాలా గొప్పోన్ని, నేను చాలా తురుముకాన్ని. ఇవాళ 1996-97 దగాబడ్డ తెలంగాణ పుస్తకం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినాం. నేను రాసిన దగాబడ్డ తెలంగాణ ఆ రోజు ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఆ రోజు మాట్లాడిన అందరూ. నేను రాసిన దగాబడ్డ తెలంగాణ మీద 1998లో అసెంబ్లీలో చర్చ జరిగింది. మరి నేను పెద్ద తురుంకాన్ అంటే నడుస్తుందా? నేనే కర్త, కర్మ, క్రియ. తెలంగాణ రాష్ట్ర సమితి నామకరణం చేసింది నేను. ఈ గులాబీ జెండాకి ఈ గులాబీ రంగుని నిర్ణయించింది నేను. మరి నేను పేద తురుంకాన్ అంటే నడుస్తుందా? ఎవరిని నేను అసలు కోన్కిస్కగాన్ని? ప్రజలు లేకపోతే, ఉద్యమ ఆకాంక్షలు లేకపోతే, ఇటువంటి ఉద్యమ అనుకూల వాతావరణం లేకపోతే, రాష్ట్ర సాధన అవకాశం లేకపోతే, అమ్మా, ఎండిన కట్టెకి మనం నిప్పు పెడితే అది మండుతుంది. పచ్చి కట్టెకి నిప్పు పెడితే మండుతుందా? లేదు. ప్రజల్లో తెలంగాణ కావాలని ఆకాంక్ష ఉంది. మాలాంటి వాళ్ళందరం మేము మా పాత్ర పోషించడం. తెలంగాణ రాష్ట్ర సమితి మీ వల్లే వచ్చిందని చెప్పుకోవాలి. అంటే ఇందాక మీరు అన్నట్టుగా అయితే తెలంగాణ ఒక రాష్ట్రం, మనకి ప్రత్యేకంగా రాష్ట్రం కావాలి అన్న దాంట్లో మీరు ముఖ్య పాత్ర వహించారు. అలాంటి మిమ్మల్ని కేసీఆర్ గారు ఎందుకని పక్కన పెట్టారండి? ఆయన ఏం పక్కన పెట్టలేదమ్మా. మేము కేసీఆర్ని వాడుకున్నాం. కేసీఆర్ మమ్మల్ని వాడుకునేంత పెద్ద తురుంకాని కాదు. మరి మీరు కేసీఆర్ గారిని వదలడానికి గల కారణం ఏంటండి? అప్పట్లో కేసీఆర్ గారికి ముఖ్యమైన వ్యక్తి అంటే క్లోజ్గా ఉన్న వ్యక్తి అంటే మీరే. అలాంటిది మీరెందుకు దూరం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకులం కాదు. మేము ఈ సమాజంలో ప్రజల కోసం ఒక మంత్రసానిగా పనిచేయాలి, సమాజ మార్పులో ఒక మంత్రసానిగా పనిచేయాలని భావించి నేను ఇప్పుడు కాదు, దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి కూడా, అంటే ప్రైమరీ స్కూల్ తర్వాత నుంచి నేను ఇక్కడనే చదువుకున్న. అప్పర్ ప్రైమరీ స్కూల్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్లో, తర్వాత హై స్కూలు సెయింట్ గాబ్రియల్స్ హై స్కూలు కాజుపేటలో చదువుకున్న, తర్వాత సికేఎం కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కూడా నేను ఈ జీవితాన్ని, ఈ రకమైనటువంటి ఆలోచనని నిర్ణయించుకున్నా. కాబట్టి నేను ఇంకా అదే మార్గంలో నేను పూర్తి స్థాయి నన్ను 2004లో కూడా కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, పోటీ చేయమని హన్మకొండ నుంచి కూడా అడిగిండు. కానీ నాకు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, లేకపోతే ఇంకేదో పదవులు తీసుకొని దానికి పరిమితమై ఉండాలని లేదు. నేను చాలా చిన్నోన్ని, నా జీవితం చాలా చిన్నది. నాకు చేతనైనంత కాలం, చేతనైనంత వరకే నేను ప్రజల కోసం నాకు వీలైనంత పనిచేస్తా అనే అభిప్రాయంతో నేను ముందుకు పోతున్నా. కానీ పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం అనే ఆలోచన లేదు. కాబట్టి మేము ప్రారంభించిన ఒక ట్రాక్లోకి తీసుకొచ్చినాం. తర్వాత మంత్రసాని ఏం చేస్తుందమ్మా? ఎప్పుడైనా ప్రసవ వేదనలో ఉన్నటువంటి తల్లికి సహకరించి బిడ్డని, తల్లిని క్షేమంగా ఉంచుతాడు, చేస్తుంది. తర్వాత ముద్దాడాల్సింది ఎవరు? తల్లే. మేము మంత్రసాని కాదు. కాబట్టి మేము కూడా తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళల్లో బలంగా మీరు అన్నట్టు చాలా ప్రయత్నం చేస్తాం. అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇంకా మేమన్నా బతుకున్నామమ్మా. చనిపోయిన వాళ్ళతో పోలిస్తే బెల్లి లలిత ముక్కలు అయితే కూడా తెలంగాణ
ఆమె ముక్కలు చేస్తుంటే కూడా తెలంగాణ తెలంగాణ అనుకుంటూ ఆమె త్యాగాలు చేసిందమ్మా. వాళ్ళ త్యాగాలతో పోలిస్తే మేమెంత, వాళ్ళ కోటికి సరిపోం మేము. కానీ తెలంగాణ చూసే భాగ్యం మాకు దక్కింది. ఈ కళ్ళతో చూసినాం మేము. ఈ భౌగోళిక స్వరూపాన్ని చూసినాం. ఈ భారతదేశ చిత్రపటంలో ఈ రాష్ట్రాన్ని చూడగలుగుతున్నాం. కానీ ఆ వీరులు శూరులు కలలుగన్నా ఆశించిన తెలంగాణ ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం మాకుంది. ఆ ఆశతోటి ఇంకా మేము మీలాంటి వాళ్ళు అడిగినప్పుడల్లా చెప్తున్నాము. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాను అంటారు. ఆరాటం ఉన్నంత కాలం పోరాటం ఉంటుందమ్మా, తప్పదు. సార్ మీరు అన్నట్టుగా చాలా మంది ప్రాణాలు అర్పిస్తే కానీ ఈరోజు రాలేదు. అయితే మీరు కూడా చాలా పోరాటాలు చూశారు, చేశారు. అయితే మీ చెయ్యి ఏ విధంగా పోయిందనేది కొంతమందికి తెలియదండి. దాని గురించి ఏమన్నా చెప్తారు? అంటే నేను వాస్తవంగా చెప్పాలంటే విప్లవోద్యమంలో భాగంగా సమాజంలో సమూల మార్పులు తీసుకురావడానికి, ఈ నిచ్చెన మెట్ల సమాజం పోవాలని, అసమానత లేని సమాజం రావాలని, ఈ కుల వ్యవస్థ పోవాలని, ఈ దోపిడీ లేని సమాజం ఏర్పడాలని భావనతోటి విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదవశాత్తు చేయి పోవడం జరిగింది. ఈ చేయి పోవడం అని ప్రాణాలు పోయిన వాళ్ళతో పోలిస్తే నా చెయ్యి ఎంత. అంటే చేతిలోనే బాంబు అవునమ్మా, చేతిలోనే బాంబు ప్రమాదవశాత్తు ఇదైంది. నాకు ఇప్పటికి కూడా నాకు చేయలేదు అని మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు అనిపిస్తుంది, కానీ నాకు అనిపించదు. ఎందుకంటే నేను రాయగలుగుతున్నా, తిరగగలుగుతున్నా, ఏదో నేను 4 వీలర్ టూ వీలర్ అంటే నడపలేను, కానీ 4 వీలర్ నడపగలుగుతున్నా, ట్రాక్టర్ నడుపుతా, అంబులెన్స్ నడుపుతా, 4 వీలర్ వెహికల్స్ అన్నీ నడుపుతా, అన్నీ చేస్తున్నా. నాకేం తక్కువ ఉంది? ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకంటే నేను ఏమీ పెద్ద ఇదేం కాదు కదా. నా త్యాగం ఎంత చాలా చిన్న త్యాగం, గొప్ప త్యాగం ఏం కాదు. కానీ దోపిడి పోవాలి, ఆధిపత్యం పోవాలి, రౌడీయిజం పోవాలి, గుండాయిజం పోవాలి. సార్ తెలంగాణ విమోచన దళంపై బాంబు విసిరిన వారిలో మీరు కూడా ఉన్నారంటూ కొన్ని వాక్యాలు ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటారండి? అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అనేక ప్రయత్నాల్లో ఆ ప్రయత్నం కూడా కొంతమంది చేసిండ్రు. దాంట్లో భాగంగా అంటే ఈ ఆంధ్ర దోపిడీదారులని, ఆంధ్ర పెత్తందారులని, తెలంగాణని సర్వనాశనం చేస్తున్న వాళ్ళని అదిరించడం కోసం, బెదిరించడం కోసం చేసినటువంటి కొన్ని చర్యలు అయి ఉంటాయి. కానీ అదేదో బాంబుల ద్వారా లేకపోతే హింస ద్వారా తెలంగాణ వస్తుందని నమ్మకం కాదు. అయితే ఆ క్రమంలో నా మీద ఏవనగా నా మీద దాదాపు 13 కేసులు పెట్టిండ్రు. సుమారు హైదరాబాద్లో ఎక్కడ బాంబు వెళ్ళినా ఏవనగా నన్నే ఉంచేది. అట్లా జరిగినటువంటి అప్పుడు తెలంగాణ లిబరేషన్ ఫోర్స్ తోటి వాళ్ళు ఎవరెవరైతే చేసిందో దాంట్లో నేను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం కర్త కర్మ క్రియ అనేది ఒకటి నా పేరు నానుడి అయిపోయింది. కాబట్టి తగాబడ్డ తెలంగాణ పుస్తకాలే అందరికీ ప్రేరణ అయింది అనేది ఆ రోజు ఉన్నటువంటి అందరి వాడకంలో ఉంది. కాబట్టి ఆ రోజు రాజ్యం నన్ను అట్లా కేసులు ఎక్కించింది. చాలా రోజులు చెరపల్లి జైల్లో ఉన్నా. కాబట్టి నాకేమీ అది మొదలు కాదు, చివరిది కాదు. అయితే మీరు కేసీఆర్ గారి పాలనని చూశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనని చూస్తున్నారు. దానికి దీనికి తేడా ఏముందండి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 6 నెలలు అవుతుంది. తేడా ఏమన్నా అనిపిస్తుందా మీకు? అంటే అప్పటి ముఖ్యమంత్రి ఏమో ప్రజలను గెలవపోయేది. ప్రజలకి అసలు ఆయన ఎక్కడనో తెలియదు, ఎక్కడ ఏం చేస్తుండో తెలియదు. ఫామ్ హౌస్లో ఉంటాడా, ప్రగతి భవన్లో ఉంటాడా, ఎవరితో ఉంటాడా, అసలు సెక్రటరియట్కి వస్తాడా, రాడా, వస్తే ఎప్పుడు వస్తాడు అనేది ఇదంతా ఏమి దినచర్య ఏందో ఎవరికి అంతుపట్టపోయేది. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సెక్రటరియట్కి వస్తున్నాడు. ఏదో అక్కడ ప్రజాపాలన ప్రజా దర్బార్ అని అక్కడ ఒకటి ఏర్పాటు చేసిండ్రు. సరే, ఇవన్నీ కూడా కనీసం ప్రజల విన్నపాలు తీసుకుంటారు. పరిష్కారం అయితే లేవో పక్కన పెట్టండి. సరే, ఇది చాలా తక్కువ టైము. ఇప్పటికిప్పుడు మనం ఏమి నిర్ణయాలు చేయలేము. ఇది ఈ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తాం, ఈ పాలన బాగుందా బాగలేదా ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయొద్దు. ఆడ బడ్జెట్ లేదా వాగ్దానాలు చేసి ఏం చేస్తావు? 6 గ్యారెంటీల రూపంలో 13 గ్యారెంటీలు ఇచ్చి ఏం చేస్తావు? అంతే. మరి ఎవడు చేయమన్నాడు? తెలంగాణ గడ్డ మనం ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్నట్టు భారతదేశంలో ఏ సంస్థానం ఇతర దేశాలకి అప్పిన కాలంలోనే తెలంగాణ గడ్డ, ఈ త్రిలింగ దేశం, ఈ హైదరాబాద్ స్టేటు అప్పులిచ్చినటువంటి గడ్డని తీసుకుపోయి అప్పులపాలు చేస్తావు. ఎవడు చేయమన్నాడు నిన్న అప్పు? భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త అప్పు చేస్తే ఏమంటారమ్మా? విడాకులు దాకా పోతుంది ఆ గొడవ.
ఇప్పుడు కూడా అట్లే అయిపోయింది. తెలంగాణ అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఎంత పోరాటం చేశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది 'ఉద్యమ సింహం' అనే ఒక సినిమాలో మొత్తం చూపించడం జరిగిందండి. అందులో జరిగిందంతా కూడా నిజమేనా? వాస్తవమేనా? ఏముంటదమ్మా, సినిమా డైరెక్టర్ ఎవరు, రచయిత ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని వాళ్ళేనా, వాళ్ళ ఇష్టం వచ్చింది చేసుకుంటారు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా? రాజు ఎవరి చరిత్ర రాస్తాడు? తన చరిత్ర రాసుకుంటాడు అంతే కదా. ఇంకో చరిత్ర రాస్తాడా? ప్రజల చరిత్ర రాస్తాడా? లేదు. కష్టజీవుల చరిత్ర రాస్తాడా? కార్మికుల చరిత్ర రాస్తాడా? మట్టిని అన్నంగా మార్చిన రైతుల చరిత్ర రాస్తాడా? కుండను తయారు చేసిన కుమ్మరి చరిత్ర రాస్తాడా? రాయడు కదా. మీరన్నట్టుగా ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి చనిపోయారో, లేకపోతే చనిపోయిన కుటుంబాలు కానివ్వండి, లేకపోతే అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎందుకని ఇంకా ఇప్పుడు ప్రజల్లోకి రావట్లేదు? వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదంటారు? దానికి గల కారణం ఏంటంటారు? అంటే ప్రభుత్వాలు గుర్తిస్తలేవమ్మా. కాకపోతే మాలాంటి వాళ్ళం మేమేదో మాకు చేతనైనంత రీతిలో, మాకు చేతనైనంత మేము కూడా మాకు కూడా కొన్ని వ్యక్తిగత పనులుంటాయి, బాధ్యతలుంటాయి. ఇవన్నీ చూసుకుంటూ చేస్తున్న వాళ్ళు ఎవరు వాళ్ళని వెలుగులో తీసుకొచ్చేది ఎవరు? హైదరాబాద్ రావాలంటే ఆ, వయస్సు సమస్య ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఎవరు పట్టించుకుంటాను? మీడియా కూడా అనుకున్నంత స్థాయిలో అడపదడప లోకల్ మీడియా మన కొంత చరిత్ర బయటికి తెస్తుంది, కానీ అక్కడున్న సర్పంచ్ పట్టించుకోడు. చనిపోయినప్పుడు మాత్రం వీళ్ళంతా పోయి జేజేలు పలికిండ్రు, దండలు వేసిండ్రు, కండువలు కప్పిండ్రు, ఏమేమో చేసిండ్రు. కానీ ఇప్పుడు మాత్రం ఎవడు పట్టించుకుంటలేడు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిందండి. అయితే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే, అనవసరంగా కాంగ్రెస్ని గెలిపించాం, ముందుగా ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అదుంటేనే మేము ఇంకా అభివృద్ధి చెందే వాళ్ళం అంటూ కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే నేను అనుకోవడం సరే, అడపదడప ప్రతి దగ్గర అటువంటి భావన ఉన్నోళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూసినాం మొన్న ఎంతమ్మా, మొత్తంగా కూడా 1.8% ఓట్ల తేడాతోటి ఈ ప్రభుత్వం వచ్చింది. అంటే బీఆర్ఎస్ కూడా ఓటు పడ్డట్టే కదా, బీజేపీకి పడ్డట్టే కదా, కమ్యూనిస్టులు పడ్డట్టే కదా, ఇండిపెండెంట్ పడ్డట్టే కదా. కాబట్టి ప్రతి దగ్గర ఎప్పుడు కూడా అసంతృప్తి ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, ఉండాలి కూడా. ప్రశ్నించే గొంతులు ఎప్పుడు ఉండాలమ్మా. ప్రశ్నించే గొంతులు లేకపోతే ఎట్లా? అడిగేటోళ్ళు లేకపోతే, అమ్మ అని అడగకపోతే బిడ్డని తల్లి గుర్తిస్తుందా? ఇప్పుడు జూన్ 2న ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని గురించి మీరేమంటారండి? మంచిదే, చెయ్యాలి. కాకపోతే ఏంటంటే ఇది పార్టీ పరంగా చేయొద్దు. పార్టీ పరంగా చేయకుండా ఓ ప్రభుత్వ పరంగా చేస్తూ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయమ్మా. నక్సలైట్లు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, లేకపోతే పౌర సమాజం ఉంది, ఈ పార్టీ కుల సంఘాలు ఉన్నాయి, మతపరమైన సంస్థలు ఉన్నాయి, అందరు ఉన్నారు. ఎవరు లేరమ్మా దీంట్లో? బిచ్చగాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే ఆ ఫ్యామిలీని ఆదుకోవడమో, లేకపోతే ఎవరైతే ఉద్యమంలో పోరాడారో వాళ్ళకి ఇంత సహాయం చేయడమో కరెక్ట్ అంటారా? లేకపోతే జూన్ 2న అదే ఏదైతే తెలంగాణ రోజు వచ్చిందో ఆ రోజు వాళ్ళకి సన్మానం చేయడం కరెక్ట్ అంటారా? కనీసం గుర్తించాలమ్మా. గుర్తింపని ఇప్పుడు మనం ఎవరం ఏది చేసినా గుర్తింపు అనేది చాలా ముఖ్యం. ఐడెంటిటీ అనేది ముఖ్యం. రెస్పెక్ట్ చేయడం అనేది ముఖ్యం. మీ త్యాగాన్ని గుర్తిస్తున్నాము, మీ త్యాగ ఫలితంగానే మాకు ఈరోజు మన తెలంగాణ వచ్చింది అని గుర్తిస్తే అంతకంటే పెద్దది ఏముంటుందమ్మా? అంతగా ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ ఇంటర్వ్యూ మొత్తాన్ని చూసుకొని మంచిగా వస్తే, ఎక్కువ మంది వ్యూవర్స్ చూస్తే మీరు ఎంత ఆనందపడతారు? అంటే మీ కష్టానికి ఫలితం దక్కింది అనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అట్లనే తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కష్టపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మనం గుర్తించమంటున్నాం. మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు కూడా అవసరం లేదు. అది మేమైతే మమ్మల్ని మీ ద్వారా కూడా మేము ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం దక్కింది కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఆర్టీవీ చూసిన పాలకులు ఎవరైనా ఉంటే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దీని ద్వారానైనా మీకేమైనా వేరే ఆలోచనలు ఉంటే మార్చుకోండి. ఇది ప్రభుత్వ ప్రోగ్రాము, ఇది తెలంగాణ రాష్ట్ర సాధకులకి మీరు ఇచ్చే గౌరవం అనుకుంటే పార్టీలను మర్చిపోండి, జెండాలను మర్చిపోండి, వాళ్ళ స్థాయిలను మర్చిపోండి, వాళ్ళ హోదాలను మర్చిపోండి. వాళ్ళు ఎవ్వరైనా సరే
వాళ్ళు ఎక్కడున్నా ఆ, వాళ్ళని మీరు గుర్తించండి. అంటే ఏదైనప్పటికీ కూడా మీరు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనుకున్నారో, అది అయినప్పటికీ కూడా మీరు కోరుకున్న తెలంగాణ రాలేదు అంటారు. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము ఘంటాపథంగా చెప్తాం. ఎక్కడైనా చెప్తాం. అది చెప్పడం అనేది వ్యతిరేకతతో కాదు. ఇది బీఆర్ఎస్ మీద వ్యతిరేకమో, కాంగ్రెస్ మీద వ్యతిరేకం. అసలు ఎప్పుడైనా అద్దం ముందుకు ఎందుకు పోతామమ్మా మనం? హ్మ్. అద్దం ముందుకు మనలో ఎందుకు ఉన్న పోతాం? లోపాలను చూసి అరే లోపాలు చెప్పేటప్పుడు నువ్వు అద్దం ముందుకు పోయామో మన ముఖం బాగుందా లేదా? ఏంటి, నా జుట్టు బాగుందా లేదా? నా కళ్ళు బాగున్నాయా లేవా అని అద్దం ముందు పోయి చూసుకుంటావు. నీ పాలన బాగుందా లేదా? నాలాంటి వాళ్ళు చెప్తే ఎందుకు ఇంత కోపం మీకు? కోపం ఎందుకు అంటున్నా? వ్యతిరేకత ఎందుకు అంటున్నా? ఎప్పుడైనా కానీ సద్విమర్శ చేసే వాళ్ళే నిజమైన మిత్రులు. నాకెవరైనా నన్ను సద్విమర్శ చేస్తే నేను వాళ్ళని ఎక్కువ గౌరవిస్తా. వాళ్ళే నా నిజమైన మిత్రులు అనుకుంటా. పాలకులు కూడా అట్లుండాలి. అంటే తెలంగాణకు ఎలాంటి సహాయం కూడా అందట్లేదు. తెలంగాణకు నీరు, నిధులు, నియామకాలు అందట్లేదు. అలాగే ప్రజల్ని ఎంతో ఆహ్, ఆహ్, హీనంగా చూస్తున్నారు. అందుకే మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి పోరాడారు అని చెప్పి ఆయన అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇదంతా ఉత్తదేనమ్మా. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక యాస వచ్చేటువంటి పదం అది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యా రంగంలో మార్పు కోసం, వైద్య రంగంలో మార్పు కోసం, ఉపాధి రంగంలో మార్పు కోసం, ఈ సంపద పరిరక్షణ కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఇది నేను చెప్పేది కాదు. 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ని మీరు ఒక్కసారి బయటికి తీయండి. ఆయన ఏం మాట్లాడిండో మీకు ప్రపంచానికి తెలుస్తుంది. నేనేం కొత్తవి చెప్తలేను. ఆ రోజు ఏం చెప్పిండో అయ్యే బయటికి తీయమంటున్నా. అరే అబద్ధాలు చెప్తే ఎట్లమ్మా? నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అరే భూమి లేదా, నీళ్ళు ఏంది? ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారమ్మా? ఇదంతా ఉత్తదేనమ్మా. ఇదంతా ఉత్త ట్రాష్. ఇది ఒక దొంగ నాటకం ఇది. అంటే తెలంగాణ వచ్చాక ఎవరైతే తెలంగాణలో ఆంధ్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎల్లగొడతాము. అదేవిధంగా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళది ఏదైనా స్థలాలున్నా అవన్నీ కూడా లాక్కుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చాక అదే విధంగా ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, అవన్నీ చేస్తున్నారు. మరి దీనికి గల కారణం ఏంటంటారు? ఇదంతా మాటల గారడి అమ్మా. అంతా ఉత్తదే. ఓ ఆడపోయి రామోజీ ఫిలిం సిటీ పోయి లక్ష నాగాలు కడతా, లేకపోతే ఇంకేదో చేస్తే ఇవన్నీ అమ్మ. తెలంగాణ ఉద్యమాన్ని ఉరువు తొలగించడానికి కొన్ని మాటలు చెప్పింది వాస్తవం. అంతేగాని అది మాకు తెలుసు, అది అయ్యేది కాదని తెలుసు, జరుగుతుంది ఏది జరగదని తెలుసు. ఇవన్నీ ఉత్తముచ్చట్లు. వాళ్ళ భూములని లాక్కుంటాం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళ బిల్డింగ్లని లాక్కుంటాం, లేకపోతే వాళ్ళ ఫామ్ హౌజులు లాక్కుంటాము, లేకపోతే వాళ్ళ ఏంది గ్రేప్ గార్డెన్ లాక్కుంటాము, లేకపోతే ఇంకా చేపల చెరువులు లాక్కుంటాము, ఇంకేదో. ఇదంతా ఉత్తదేనమ్మా. మాకైతే ఎప్పుడు నమ్మకం లేదు, అటువంటి అభిప్రాయం కూడా లేదు. మీరు అన్నట్టుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అనే దానికంటే కేసీఆర్ గారి ఫ్యామిలీ లాభపడింది అనొచ్చా? డబ్బు పరంగా కానీ? 100% వాస్తవం ఉందంటే ఏం అనుమానం లేదు. ఒక్కసారి కాదు, ఒక్క నిమిషం కాదు. దీని మీద గంటల కొద్ది చెప్పమన్నా చెప్తా నేను. కానీ వాళ్ళు లక్షలు సంపాదించుకున్నా, కోట్లు సంపారా అమ్మ, మనం చూస్తలేమా? లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు సంవత్సరాల తరబడి పదవులు అనుభవించిన వాళ్ళు ఏం 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 కట్టకపోతుందమ్మా? నిజాము ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిండు కదా. హైదరాబాద్ హౌస్ ఇప్పటికీ ఇతర దేశాల అధినాయకులు స్థానే ఉంటారంట కదా, కట్టించింది ఆయనే కదా. నిజాం ఎట్లా పోయిండమ్మా? ఈ భూమిని అంతా ముడ్డికి దారం కట్టుకొని పోయినట్టు భూమిని కట్టుకొని పోయిండా? కానీ ఏదైనప్పటికీ మీరు అనుకున్న, అంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే ఉండాలి అనుకున్నారో ఆ విధంగా లేదు. అలా ఉండేంత వరకు కూడా పోరాడతాను అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా పోరాడడం అనేది, అంటే పోరాటం అంటే ఏదో త్యాగాలు చేయడం అంటే చనిపోవడమే కాదు. మేము బతుకున్నంత కాలం వాళ్ళ మూగ జీవులకి, నోరు లేని వాళ్ళకి నోరై ఉంటాం. అందుకని మేము ఎప్పుడు చెప్తున్నాం, మేము మాట్లాడేది మా ఒక్కరి అభిప్రాయం కాదు, వేలాది గొంతుకులకి, లక్షలాది గుండెల ఆవేదనని మేము చెప్తున్నాం. నేను మళ్ళా చెప్తున్నా, మా పదవుల కోసం కాదు, మా కీర్తి కోసం కాదు,
మాకెవరి మీద వ్యతిరేకత లేదు, ద్వేషం లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు. కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ వీరుల శూరుల ఆశయాలు నెరవేరిస్తే దండం పెట్టి వాళ్ళ పాదాలు కడిగి నెత్తి మీద పోసుకుంటాం. మీరు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఉండాలి అనుకుంటున్నారో అదే విధంగా ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దశాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.